us pray. ఇంకొంచెం పెంచు. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, we are grateful that you have brought us to your house. నీ మందిరంలోకి మమ్మల్ని మీరు తీసుకొచ్చినందుకే We వందనాలు, thank you, Lord, స్తోత్రాలు. for the living word you have given to us. మీరిచ్చిన జీవము కలిగిన సజీవమైన వాక్యమును బట్టి వందనాలు. Help us in the ministry of the word and also in the interpretation of your word. దేవుని వాక్యం అందించటంలో, తర్జుమా చేయటంలో కూడా మీరు సహాయపడండి. Give us attentive hearts. వినేటువంటి ఏకాగ్రత కలిగిన హృదయాలు అనుగ్రహించండి. Those who are not born again, have not known you, Lord, today may be a time when they will ask your forgiveness and become your children. రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు, వారి పాపం విషయం పశ్చాత్తాపడి నేను హృదయంలో అంగీకరించేదానికి ఉండేటువంటి సమయముగా ఈ సమయాన్ని దీవించండి. Pray for those who are believers, విశ్వాసులైన వారి కొరకు ప్రార్థన that చేస్తున్నాను. our inner man will be strengthened. మా అంతరంగ పురుషుడు ఇంకను బలపరచబట్టని కృప And we will be చూపించండి. conformed into the image of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యంలోకి మేము మార్చబట్టని కృప చూపించండి. Make this time glorifying to you నీ నామమునకు మహిమకరంగా ఈ సమయాన్ని చేయండి. and prepare your bride for your coming. నీ యొక్క రాకడ కొరకై మీ వధువును, మీ పెళ్లి కుమార్తెను మీరు సిద్ధపరచండి. With thanksgiving we pray in Jesus' precious and కృతజ్ఞత powerful name. స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. This afternoon hour, me and my wife Lori are privileged to be in this congregation. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను, నా యొక్క భార్య ఫ్లోరీ, మేము మీ మధ్యలో ఉండడం ఎంతో గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. It's so nice to see all of you here. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడటం ఎంతో సంతోషం. Thankful to the brothers who are in the leadership here for inviting us. ఇక సంఘంలో నాయకులుగా ఉన్నవారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ఎంతో ధన్యవాదాలు. And probably 10 years ago, Brother John Babu and myself, we were talking for a long time. I was in USA and he was here. We discussed for a long time. 10 సంవత్సరాల క్రితం ఈ సంఘం యొక్క విషయంలో, మరి నేను అమెరికా దేశంలో ఉన్నాను, జాన్ బాబు ఇక్కడ ఉన్నాడు. మేమిద్దరము ఈ సంగతుల గురించి మేమెంతో ఎక్కువసేపు డిస్కస్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. And during my ministry here in India, I found Brother John Babu to be one of the maybe the best interpreters in Telugu. భారతదేశంలో నేను అనేక చోట్ల ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చక్కని శ్రేష్టమైన తర్జుమా సోదరు జాన్ బాబు చేస్తున్నట్లుగా నేను చూస్తాను. You know, if you speak Telugu, I can understand. మీరు మాట్లాడితే నాకు అర్థమవుద్ది తెలుగు. But when I speak Telugu, some Hindi words come. నేను తెలుగు మాట్లాడదామంటే అది హిందీ పదాలు వచ్చేస్తుంటాయి. Because I lived in North India for a long time. ఎందుకంటే నేను చాలా కాలము ఉత్తర భారతదేశంలో సేవ చేశాను. And if you talk to my wife, ఒకవేళ మా భార్యతో మీరు మాట్లాడితే she will understand what karam is. కారం అంటే ఏంటో తనకు తెలుసు. And what pasupu is. పసుపు అంటే ఏంటో తెలుసు. And not many more than that. ఇక అంతకంటే కారం, ఉప్పు, కారం, పసుపు కంటే అంతకు మించి ఏం తెలియదు తెలుగులో. Well, today when we look around, అయితే ఇప్పుడు మేము చూసుకుంటే, you know, there are so many preachers. నేటి దినం అనేక మంది బోధకులు వచ్చారు. And we are living in a dangerous time. మనం చాలా ప్రమాదకరమైనటువంటి కాలాల్లో నివసిస్తున్నాం. So we as a church needs to be very careful. కానీ సంఘముగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. And that is my concern today. ఈ దినమున నా భారం కూడా అదే. The topic of today's church is concern for the church. సంఘము కొరకైనటువంటి పట్టింపు, భారం అనేది ఈ వర్తమానం యొక్క శీర్షిక. Now there is a story about a deacon. ఒక పరిచారకుని గురించి ఒక కథ ఈ విధంగా చెప్పబడింది. Appeared before a council. అక్కడ ఒక సంఘములో వారు ఇంటర్వ్యూ బోర్డు వారు ఉన్నారు. వారి ఎదుట ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు ఈ సంఘ పరిచారకుడు. Yeah, to see if he will be ordained. ఈ పరిచారకునికి ఉద్యోగం ఇచ్చి అభిషేకం చేయాలి అనేది అవసరమా లేదా అని చూస్తున్నారు. The council began to ask him a question, ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ప్రశ్న అడుగుతున్నారు. What part of the Bible do you know the best? అయ్యా, నువ్వు మరి పరిచారకునిగా ఉంటా అంటున్నావు, బైబిల్లో ఏ భాగం అంటే నీకు బాగా ఇష్టం? He said, well sir, I like the New Testament the best. అయ్యా, కొత్త నిబంధన అంటే నాకు బాగా ఇష్టం అండి అన్నాడు. The council asked him, అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడిగారు, what book in the New Testament? కొత్త నిబంధనలో ఏ పుస్తకం అయ్యా నీకు ఇష్టము? The man replied, ఆ వ్యక్తి అన్నాడు, what book? ఏ పుస్తకమా? I think it is the book of the parables, sir. అయ్యా, ఉపమానాల పుస్తకం నాకు బాగా ఇష్టము అన్నాడు. Would you kindly relate one of those parables to us? The council asked. ఇక ఇంటర్వ్యూ చేశాను అన్నాడు, ఉపమానాల పుస్తకమా, మరి అది దేనికి సంబంధించింది, దాని గురించి కొంచెం చెప్పు, ఆ ఉపమానాల పుస్తకం గురించి అన్నాడు. This man was excited now.
ఇప్పుడు ఈ మనిషి ఏదో చెప్పాడు, అబ్బా ఇదని అడుగుతున్నాడని చెప్పి ఉత్సాహం వచ్చింది. And it is quite possible that the members also don't know much Bible more than him. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ అడిగే వాళ్ళకు కూడా ఉపమానాల పుస్తకం బైబిల్లో లేదని వాళ్ళకేం తెలియదు. So he made a bold attempt and started. అడిగే వాళ్ళకి తెలియదు, చెప్పాను తెలియదు కాబట్టి చెప్పాను ఏదని చెప్తున్నాడు. He said like this. నేను ఇలా చెప్పాడంట. Once upon a time a man went down from Jerusalem to Jericho. ఒకసారి ఒక మనిషి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోయాడు. And fell down among the thieves. దొంగల చేతిలో పడ్డాడు. And the thorns grew up and choked the man. అలా పడినప్పుడు ముళ్ళ పొదలు పైకి లేచి ఆ మనిషిని అణిచివేశాయి. He went on and he didn't have any money. ఆ యొక్క వ్యక్తి కొనసాగి ప్రయాణం చేశాడు, అతని దగ్గర డబ్బులు లేవు. Then he met Queen of Sheba. అప్పుడు షేబా రాణిని ఆమెను కలుసుకున్నాడు. And she gave in the man 1,000 talents of gold and silver. 1000 తలాంతుల వెండి బంగారాలు ఆ రాణిగారు ఆయనకి ఇచ్చింది. And 100 changes of clothes. 100 జతల దుస్తులు కూడా ఇచ్చింది. And when he was driving under a big tree, ఒకసారి ఒక పెద్ద చెట్టు కింద నుంచి వెళ్తుండగా his hair caught up in a limb and left him hanging there. ఆ వ్యక్తి యొక్క జుట్టు ఆ యొక్క చెట్టు కొమ్మల్లో చిక్కుకొని పోయి ఆ వ్యక్తి వేలాడుతూ వచ్చాడు. Yes, sir, he said, he continued. ఆయన చెప్తున్నాడు, And he hung there for many days and many nights. ఆ చెట్టు దగ్గర చాలా రాత్రులు చాలా పగలు వేలాడాడు. The ravens brought him food to eat and water to drink. అలా వేలాడుతుంటే కాకులు ఆయనకు ఆహారం తీసుకొచ్చాయి, రొట్టె నీళ్లు తీసుకొచ్చాయి. This is in an interview. ఇది ఇంటర్వ్యూలో ఒక ఆయన బైబిల్ గురించి చెప్తున్నాడు. And this young man was telling them counsel. ఈ యొక్క ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఈ వ్యక్తి చెప్తున్నాడు. And then he continued like this. ఇంకా చెప్తూ ఉన్నాడు. One night while he was hanging there asleep, అక్కడే వేలాడి నిద్రపోతుంటే his wife Delilah came along తన భార్య అయిన దెలీలా వచ్చింది. and cut his hair. తన జుట్టు కత్తిరించేసింది. He dropped and fell. కింద పడిపోయాడు. He fell on a stony ground. రాతి నేలన పడ్డాడు. It began to rain. వర్షం ఆరంభమైంది. 40 days and 40 nights. 40 పగలు 40 రాత్రులు వర్షం పడింది. I'm glad some of you are smiling. మీరు కొంతమంది వారే మీకని అర్థమవుతుంది చెప్పేది. Others are thinking that this is real story in the Bible. ఈ కథ ఎక్కడుందో మేము చదవలేదా అని కొంతమంది చూస్తున్నారు. And he hid himself in a cave. పోయి గుహలో దాక్కున్నాడు. A man went into the highways and byways and compelled to come out. అక్కడ వెళ్ళి రాజమార్గములలో త్రోవల్లో వెళ్ళి బలవంతంగా పిలుచుకొచ్చారు. He came to Jerusalem where he saw Queen Jezebel sitting up on a high window. అతను వచ్చి ఆ యొక్క యెరూషలేం పట్టణానికి వచ్చి రాణి అయిన యెజబెలు ఆ యొక్క కిటికీ గుండా కూర్చోవడం చూశాడు. And when she saw him, ఆమె ఆ యొక్క యెజబెలు రాణి అతను చూసినప్పుడు she laughed. ఆమె నవ్వింది. Then this man said, అప్పుడు ఈ మనిషి అన్నాడు, throw her down. ఆమెను కింద తోసివేయండి అన్నాడు. And they threw her down. వాళ్ళు ఆయన తోసివేశారు. And he said, throw her down again. మళ్ళా తోసివేయండి అన్నాడు. And they threw her down. మళ్ళా తోసివేశారు. Then he said 70 times 7. 77 మార్లు తోసివేయండి అన్నాడు. And the fragments they picked up were 12 baskets full. ఆమె ముక్కలన్నీ కింద పడ్డాయి, అవి ఎత్తితే 12 గంపలయ్యాయి. Now whose wife will she be in the day of judgment? ప్రశ్న ఏంటంటే తీర్పు దినాన ఆమె ఎవరి భార్య అవుతుంది? This kind of preachers are there today. నేటి దినాల్లో ఇలా వాక్యం తెలియకుండానే వాక్యాన్ని బోధించేటువంటి బోధకులు బయటకు And వచ్చేసారు. many people are listening to them like many serious people are here. చాలా మంది ఎలా వింటున్నారంటే వామ్మ ఇదేదో కథ నిజంగానే జరిగిందే మనం చదవలేదే అన్నట్టు వింటున్నారు. And we need to be careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Concern for the church. సంఘము గురించిన Now here are the final words of Paul the apostle in the book of Acts. అపోస్తల కార్యములలో అపోస్తలుడైన పౌలు గారి యొక్క చివరి మాటలు ఈ విధంగా రాయబడ్డాయి. Acts chapter 20, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము verse 28. 28వ వచనము. Please turn with me to book of Acts. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము And verse 28, we'll all read this అందరం together. కలిసి 28వ వచనాన్ని చదువుకుందాం. These are the final words of Paul the apostle. అపోస్తలుడైన పౌలు గారి యొక్క చివరి మాటలు ఇవి. All of us together, please. అందరం కలిసి చదువుకుందామా? అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గుర్చియు మీ మట్టుకు మిమ్మును గుర్చియు జాగ్రత్తగా ఉండుడి. Here is Paul the apostle exhorting the elders of a local church. ఒక స్థానిక సంఘము యొక్క నాయకులను అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. And today the message is for all of us, whether we are in the leadership or whether we are members of the church. The message is for all of us. అయితే ఈ వర్తమానము కేవలం నాయకులకు మాత్రమే కాదు, నాయకత్వంలో ఉన్న
సాధారణమైన విశ్వాసులమైన ఈ వర్తమానము, ఈ సందేశం మనకందరికి కూడా. If you look into the scripture, మీరు లేఖనములో the చూస్తే words we have read, మనం చదివిన మాటల్లో you know, the revelation shows that the church is closely related to Trinity. The church is related to the Trinity. ఈ యొక్క సంఘము త్రిత్వమునకు చెందినదిగా, సంబంధించిందిగా మనం చూడవచ్చు. You will see the Holy Spirit is mentioned here. ఇక్కడ సంఘము గురించి చెప్పబడిన మాటల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి God రాస్తున్నాడు. is mentioned. It says Church of God. దేవుడు తన సంఘము అని రాయబడింది. And the Lord Jesus is mentioned. It says His own blood. ఇక్కడ యేసు ప్రభువారి గురించి తన స్వరక్తమిచ్చి సంపాదించాడు అని యేసు ప్రభువారి గురించి రాయబడింది. And it says that be on guard yourself and for all the flock among which the Holy Spirit has made you overseers. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మంద అంటున్నాడు. It is important for us to note that it is the Holy Spirit who is responsible for your appointment in the local church. స్థానిక సంఘములో మీకు బాధ్యతలను అప్పజెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనం గుర్తించాలి. Holy Spirit is God. పరిశుద్ధాత్ముడు దేవుడు. He is person. ఆయన వ్యక్తి. The responsibility has come from Him. బాధ్యతలు, మనకున్న పనులు దేవుడు మనకు అప్పజెప్తున్నాడు. And in this brief time we want to look at three aspects with regards to the concern for the church. మనకున్నటువంటి క్లుప్త సమయంలో సంఘము గురించి ఎట్లాంటి పట్టింపు కలిగి ఉండాలో 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. Firstly, మొట్టమొదటిది caution regarding pasturing the flock. ఈ యొక్క మందను కాపు కాసే విషయంలో జాగ్రత్త పడటం. And when you are pastoring a church, there are so many attacks from the evil one. సాధారణంగా సంఘమును కాపుదల కాసేటప్పుడు కాపరిగా అనేకమైన ప్రమాదాలు పొంచి ఉంటాయి. The second aspect is రెండవ అంశం ఏంటంటే combat in order to protect the flock. ఈ యొక్క మందను కాపాడటానికి తిరిగి రావటం, పోరాటం. పోరాటం The చేయటం. third one, మూడవది cause for concern. Why do you have the concern? The cause for the concern is the price that is paid. ఎందుకు ఇంత జాగ్రత్త పడాలి సంఘం గురించి అంటే, సంఘము గురించి దేవుడు చెల్లించిన క్రయము ఎంత గొప్పదో చూడాలి. Now listen to this. There is a saying goes like this. ఒక మాట ఈ విధంగా చెప్పబడింది. If you want to plant for a season, plant a flower. నీవు ఒకవేళ ఒక కాలము కొరకు ఒక పంట వస్తే చాలు అని నాటితే, plant a flower. ఒకవేళ ఒక పువ్వుల చెట్టు నాటితే, But if you want to plant for a life, then plant a tree. ఒకవేళ నువ్వు కొద్ది కాలం ఉండే చెట్టు నాటాలంటే పువ్వుల చెట్టు నాటు. అది కొద్ది కాలం ఉంటుంది, పూలిస్తుంది. కానీ నీ జీవితం మొత్తం నీకు పంట రావాలి అంటే ఒక పండ్ల చెట్టు నాటు. If you want to plant for eternity, ఒకవేళ నిత్యత్వం కొరకు పంట రావాలంటే plant a church. సంఘమును నాటండి. If you want to plant for a season a flower, కొద్ది కాలం పంట రావాలంటే ఒక పూల చెట్టు నాటండి. if you want to plant for a lifetime a tree, జీవిత కాలం అంతా పంట రావాలంటే ఒక చెట్టు నాటండి, పండ్ల చెట్టు నాటండి. but for eternity if you want to plant a church. నిత్యత్వానికి పంట కోయాలంటే సంఘమును నాటండి. Does it make sense to us? అర్థమవుతుందా? The local church, స్థానిక సంఘము, when the church is planted, సంఘము it is స్థాపించబడినప్పుడు not going to be destroyed. ఇది నాశనము చేయబడనిది. It is for eternity. ఇది నిత్యత్వానికి సంబంధించి. You and I as a local church will be caught up along with that universal church when the Lord appears. ప్రభు వచ్చినప్పుడు ఆ యొక్క సార్వత్రిక సంఘముతో ఈ స్థానిక సంఘములో భాగమైన మనము అందరం ఎత్తబడతాం. Now prior to leaving Ephesus, Paul gathers the leaders of the local church. ఈ యొక్క ఎఫెసు పట్టణంలోంచి వెళ్ళే సమయంలో అపోస్తలుడైన పౌలు గారు సంఘ పెద్దలను పిలిపించుకొని మాట్లాడుతారు. Prior to his departure, ఆయన వెళ్ళిపోవడానికి ముందు prior to departure from this earth, ఆయన వెళ్ళిపోవడానికి ముందు now he calls the elders of the church. సంఘ పెద్దలను పిలిపించాడు. And these are his words in this verse that we have read. Be on guard for yourself and for all the flock. ఇక్కడ రాయబడింది, మీ మట్టుకు మిమ్మును గూర్చియు
యావత్తు మందను గురించి జాగ్రత్తగా ఉండుడి. And who are these people here in verse 28? 28వ వచనంలో ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎవరు? They are called overseers. ఇక్కడ మంద మీద ఎవరు అధ్యక్షులుగా ఉన్నారో? Who are these overseers? ఎవరి అధ్యక్షులు? పై విచారణ చేసేటువంటి వారు. In the context, సందర్భాన్ని బట్టి చూస్తే, if you look at verse 17, 17వ వచనం చూస్తే, now you tell me, because I don't want you to sleep here while we are speaking. మేము మాట్లాడుతున్న మీరు ఆగా నిద్రపోవని కాదు కదా. So కాబట్టి 17వ వచనం మీరు చెప్పండి. 17వ వచనం చూడండి, ఎవరు ఇక్కడ మందాన్ని కాపు కాసేది? 17వ వచనం. ఎవరిని పిలిపించారు? Okay, who are these సంఘ పెద్దలు? ఎవరు సంఘ పెద్దలు? They are the elders. వారు సంఘంలో నాయకత్వం వహించేవారు. Those elders, it is talking about the elders. He calls them the elders, and there he is calling them now what in verse 28? 28వ వచనం ఏమంటున్నాడు? 28 what says overseers. అధ్యక్షులు లేదా పై విచారణ So చేయువారు. these overseers and elders are same. మరి అధ్యక్షులు పెద్దలు ఇవందరూ కూడా ఒకటే. The Greek word is episkopos. ఎపిస్కోపోస్ అనేటువంటి గ్రీక్ పదం వాడబడింది. And he tells them, and using a word in Greek, proseko, which means it gives it's in the grammar it says constant heeding. For the word God, it says the Greek word uses constant heeding. ఈ యొక్క దేవుడు అనేటువంటి ఆ గ్రీకు పదము ఎడతెగకుండా ఎటువంటి అంతరాయం లేకుండా ఎప్పుడు వారికి దగ్గరగా ఉండి వినేటువంటి అనేటువంటి దేవుడు అనే పదం వాడబడింది. No, guarding. కాపాడటం అనే పదం వాడబడింది. క్షమించండి. It says guard. కాపాడటం, ఎడతెక్కకుండా కాపాడటం. Yeah, that is the kind of word that is used in Greek. ఇక్కడ గ్రీకు భాషలో ఎడతెగకుండా కాపాడటం అనే పదం వాడబడింది. So now verse 17 and verse 28 we are saying they are elders and also they are known as overseers. 17వ వచనంలో తర్వాత మన 28వ వచనంలో వారు పెద్దలుగా పిలువబడ్డారు, అధ్యక్షులుగా పిలువబడ్డారు, పై విచారణ చేయువారుగా ఉన్నారు. This word that I said, episkopos, is formed with two different words. ఈ ఎపిస్కోపోస్ అనేటువంటి పదము రెండు విషయాలుగా వాడబడింది. Scopio means to look. స్కోపియో అనే పదానికి అర్థం చూడటం. Epi means over. పైనుండి చూడటం. So in other words, you are a superintendent. అంటే పై విచారణ చేసేటువంటి వారు. It is also means a bishop. అంతేగా బిషప్ అనే పదం కూడా వాడబడింది అక్కడ. So the elders and pastors and bishop, they are actually the same word. కాబట్టి సంఘంలో పెద్దలన్నా, బిషప్ అన్నా, పాస్టర్ గారన్నా, కాపరన్నా, పై విచారణ చేయువారన్నా ఇవన్నీ కూడా ఒకటే పదాలు. So after this service is over, ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత you can call Bishop John Babu. జాన్ బాబు బిషప్ అని పిలవచ్చు. There is nothing wrong. దాని తప్పేం లేదు. Technically, scripturally, it is nothing wrong. లేఖన ప్రకారం అయితే ఏం తప్పు లేదు. You can say, Dr. Rajkumar, you are a bishop of this church. డాక్టర్ రాజ్ కుమార్ కూడా బిషప్ అని పిలవచ్చు. There is nothing wrong in this. దాని తప్పేం లేదు. But we don't use those because the world has changed the system. అయితే ఆ పదాలు మనం ఎందుకు వాడట్లేదు అంటే లోకంలో ఆ పదాలని వేరు విధాలుగా వాడేసుకున్నారు వాళ్ళు. But technically, according to the Greek, they all mean the same. అయితే లేఖనానుసారంగా చూస్తే అవన్నీ బైబిల్ పదాలే. So he calls these elders and tells them to guard. కాబట్టి కాపుదల కాయమంటున్నాడు బంధనం. Why should they guard? ఎందుకు కాపుదల కాయాలి? Look at the text again. చూడండి మళ్ళా ఆ యొక్క భాగం చూడండి, లేఖన భాగము. Some of us are very serious students of the Bible. మనలో కొంతమంది బైబిల్ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదువుతున్నాం, అధ్యయనం చేస్తున్నాం. Here is a good tip for you. ఇక్కడ మీకు ఒక మంచి సంగతి చెప్తాను. You must study and read the scripture according in the context. సందర్భములోనే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, అన్వయించుకోవాలి. Now listen carefully. జాగ్రత్తగా వినండి. Text without context is pretext. సందర్భము లేకుండా వాక్యాన్ని అన్వయించుకుంటే అది భిన్నాభిప్రాయం అయిపోతుంది, అది తప్పుడు అర్థమైపోతుంది. So don't take one particular verse and isolate it and try to build up your own doctrine. That is what many people are doing today. నేటి దినాల్లో అనేక మంది చేస్తున్నట్టుగా ఒక వచనాన్ని తీసుకొని ఆ సందర్భం అంతా వదిలిపెట్టి ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకొని దాని చుట్టూ మొత్తం చెప్పేసుకోకూడదు. Text must be within the context.
ఈ యొక్క ఏ వాక్యం తీసుకున్నా ఆ సందర్భములోనే దాన్ని వివరించాలి, అన్వయించుకోవాలి. Text must be interpreted within the scriptures. ఒక లేఖన భాగం తీసుకుంటే వేరే లేఖనాలతోనే దాన్ని వివరించాలి తప్ప సొంత అభిప్రాయాలు We చెప్పకూడదు. have 66 books. మనకు 66 పుస్తకాలు ఉన్నాయి. And the Bible has to be interpreted according to the 66 books. ఈ బైబిల్లో ఏ వాక్యం తీసుకున్నా ఈ 66 పుస్తకాలతోనే వివరించాలి. And listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. Bible is a progressive revelation. ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ప్రత్యక్షత అనేది అది రాను రాను అధికమవుతున్నటువంటి పురోగమించేటువంటి ప్రత్యక్షత. Now we have complete revelation. ఈ ప్రత్యక్షత పూర్తిగా మనకి ఇవ్వబడింది. And in 66 books. 66 పుస్తకాలలో పరిపూర్ణంగా సంపూర్ణంగా మనకి ఇవ్వబడింది. Apart from this 66 books that gives us revelation of God, there is no other revelation. దేవుని గురించిన విషయాలు తెలియాలంటే ఈ 66 పుస్తకాలు చెప్పేది తప్ప ఇంకా వేరేది ఏది కూడా మనకు అవసరం Now లేదు. let us go into the context. ఇప్పుడు సందర్భంలోనికి వెళ్దాం. Look at verse 29 to 31. చూడండి 29 నుంచి 31 వచనాలు. And we are not reading the whole chapter because I'm very conscious that I am given a time here. నాకు సమయం ఇచ్చారు కాబట్టి మొత్తం మనం చదవట్లేదు. And I respect that. నేను దానికి మీ సమయాన్ని గౌరవిస్తాను. Look at verse 29. 29వ వచనం I చూడండి. know, he says, I know that after my departure. చూడండి, నేను వెళ్ళిపోయిన తరువాత. Now we are not reading, but చదవట్లేదు, just look into the scripture. చూడండి ఒకసారి. We are looking the whole thing in the context here. సందర్భంలో చూస్తే He says, after leaving after my departure from this earth. నేను వెళ్ళిపోయిన తర్వాత What is the first thing that he says? మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? Now that is the analogy of false teachers. తప్పుడు బోధకులని పౌలు గారు దేంతో పోలుస్తున్నాడు? అది పౌలు గారి యొక్క పోలిక. They are wolves, he says. వారు తోడేళ్ళు. The wolves will come among you. మీలో క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. That's why we need to be having a concern for the local church. అందుకోసమే స్థానిక సంఘం పట్ల We want జాగ్రత్త కలిగి ఉండాలి. YouTube is giving lot of information about wrong people's preaching. అనేక మంది తప్పుడు బోధలను యూట్యూబ్ మన దగ్గర తీసుకొని వస్తూ ఉంది. You must come to the elders and ask. మీరు అడగాలి సంఘ పెద్దల్ని, పలానా వ్యక్తి వినొచ్చా వినకూడదా. Yeah. Secondly, రెండవది, what does he say in the scripture here? ఇక్కడ ఏం చెప్పబడుతుంది? They are apathetic teachers. వారు మందను కనికరింపరు. Verse 29 says, and not sparing the flock. వారు మందని కనికరింపరు. క్రూరమైన తోడేళ్ళు మందని కనికరింపరు. All that they want is money. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే డబ్బులు. You give 100 rupees, God will give you 1000 rupees. నువ్వు 100 రూపాయలు, దేవుడు 1000 రూపాయలు ఇస్తాడు. The Bible doesn't talk about it. బైబిల్ అలా చెప్పట్లేదు. And some people going and to places like Medak and they shave their head. కొంతమంది ఏం చేస్తున్నారు, మెదక్కో లేదా ఇంకేదో గుణదలకు వెళ్ళి వాళ్ళ తలనీలాలు ఇచ్చొస్తున్నారు, వెంట్రుకలు ఇచ్చొస్తున్నారు. On Christmas day. క్రిస్మస్ రోజు ఇస్తే మంచిది అనుకుంటున్నారు. That is happening. జరుగుతుంది అలాగా. We need to teach such people. మనం అలాంటి వారికి బోధించాలి. There may be sincere people in the church. వారి సంఘంలో యథార్థవంతులుగా భయభక్తులు కలిగి ఉండొచ్చు. But they are lacking the teaching. అయితే వారికి దేవుని వాక్యం తెలియట్లేదు. Now we don't want this kind of teachers who are apathetic. ఇటువంటి క్రూరమైన బోధకులు మనకు ఉండకూడదు. Firstly, he uses the analogy. మొట్టమొదట వాళ్ళని తోడేళ్లతో పోల్చాడు, calling them wolves. వాళ్ళని తోడేళ్ళు అన్నాడు. Secondly, రెండవది, they are apathetic teachers. వారు క్రూరమైన, వారు అబద్ధ బోధకులు. Thirdly, మూడవది, what's 30? 30వ వచనము, arise from within. మీలోంచే వారు బయలుదేరతారు. He says, from among you, your own selves, men will arise. మీలోంచే ఇలాంటి వారు బయలుదేరతారు. So we need to be on the guard. He's saying guard. కాబట్టి కాపుదల కాయండి, కాసుకోండి, చూసుకోండి అంటున్నాడు. And I use the word prosecco, which is constantly heeding. ఇప్పుడు కాపు కాయటం అంటే ఎడతెగకుండా, కొద్దిగా కూడా వదిలిపెట్టకుండా 24 గంటలు జాగ్రత్తగా కాపు కాయటం. Fourthly, నాలుగవది, look at again the same text here, verse 30. 30వ వచనము, They are actually awkward teachers. వారు వంకర మాటలు పలుకు మనుషులు. Yeah, speaking perverse things. వారు మాట్లాడతారు ఎలా అంటే మాటలను వంకర చేస్తారు, అటు ఇటు తిప్పేస్తారు. That is not according to the scriptures. అది లేఖనానుసారమైన మాటలు కాదు అవి.
Psychologists may speak according to their using their psychology and bringing Bible into their psychology. కొంతమంది మానసిక శాస్త్రం తెలిసిన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ బైబిల్ని మానసిక శాస్త్రంలో పెడుతుంటారు. People have done sociology. కొంతమంది సామాజిక శాస్త్రం సోషియాలజీ చదువుతున్నారు. And they bring sociology into the Bible and say that this is what the Bible is saying. వాళ్ళు సోషియాలజీని తీసుకొచ్చి బైబిల్ చెప్పే సత్యం ఇదే అని చెప్పి వాళ్ళు సోషియాలజీ చెప్తున్నారు. Bible as a complete revelation doesn't require any kind of other material to support the scripture. సంపూర్ణ ప్రత్యక్షత అయిన ఈ బైబిల్ గ్రంథం 26 పుస్తకాలు తప్ప మిగతా వేరే ఏ పుస్తకాలు లేకపోతే వేరేవి ఇవి ప్రత్యక్షతకు అవసరం లేదు. Some of us here are medical people. కొంతమంది ఇక్కడ మెడికల్ కాలేజ్ పిల్లలు ఫ్యాకల్టీ ఉన్నారు. I need vitamin D every day. నాకు ప్రతిరోజు విటమిన్ డి కావాలి. Because I have weak bones. ఎందుకంటే నా యొక్క ఎముకలు చాలా బలహీనమైనవి. My daily portion of food doesn't help me. నేను రోజు తీసుకున్న ఆహారము నాకు కావాల్సినంత విటమిన్స్ ఇవ్వట్లేదు. I need some supplements. నాకు ఈ యొక్క విటమిన్ పోషకాలు కావాలి. Because of my body. ఎందుకంటే నా యొక్క బలహీనతను బట్టి. Bible doesn't need any supplements. బైబిల్కి ఏమీ బలహీనతలు లేవు. దీనికి వేరే పోషకాలు అవసరం లేదు. It is completely complete in itself, perfect in itself. ఇది బైబిల్ సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. దీని కొత్తగా మనం ఏమీ కనపాల్సిన పని లేదు. Some people think that I am having weaknesses and limitations, I need supplements. Bible also needs supplements. No. అనుకుంటారు నాకు మాత్రలు కావాలి, నాకు పోషకాలు కావాలి, కాబట్టి బైబిల్ కూడా అట్లాంటి అవసరం అనుకుంటారేమో. Now fifthly, ఐదవది, attracting to themselves, to draw away the disciples after them. వారి వైపు వారు ఈడ్చుకొని వెళ్తారు. All from the scriptures we are seeing. అప్పుడు లేఖనం నుంచి చూస్తున్న వారు ఈడ్చుకొని వెళ్తారు ప్రజల్ని. Sixthly, ఆరవది, look at verse 31. 31వ వచనం. Therefore be on the alert. కాబట్టి మీరు మెలకువగా ఉండండి. That is alertness. మెలకువ. Members of the church, సంఘములో ఉన్న సభ్యులు, elders of the Reformed church here, ఇక్కడ ఉన్నటువంటి సంఘం యొక్క నాయకత్వ నాయకులు, పెద్దలు, be on the alert. మీరు మెలకువగా ఉండాలి. Maybe that is the message for this new 11th year as we begin. ఈ యొక్క 11వ సంవత్సరం, నూతనమైన సంవత్సరం మీరు ఆరంభిస్తుండగా బహుశా అదే మీకు వర్తమానం. Seventhly, ఏడవది, look into the same portion, verse 31. 31వ వచనం మరలా చూస్తే, remembering that night and day for a period of 3 years I did not cease to admonish each one of you with tears. కాబట్టి నేను 3 సంవత్సరం రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషుని మానక బుద్ధి చెప్పి తినని. Paul is addressing the issues prior to dangers. ఈ యొక్క ప్రమాదం జరగడానికి ముందే వాటిని ఆయన చూస్తూ ఉన్నాడు, వారికి బోధిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. I'm not saying that in our midst we have people like that. ఇలాంటి మోసకరమైన ప్రజలు ఉన్నారని నేను చెప్పట్లేదు మన మధ్యలో. Paul doesn't have. పౌలు అలా చెప్పట్లేదు. But before the dangers took place he is talking about it. ఆ ప్రమాదం రాకముందే, అట్లాంటి వాళ్ళు లోపలికి రాకముందే జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. Guard the flock. మీరు మందను కాపు కాయండి. How do we do that? ఎలా చేయగలుగుతాం? Number 1, మొట్టమొదటిది, being adequately equipped with the knowledge of God's word. దేవుని యొక్క వాక్యము విషయంలో జ్ఞానము కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి ఉండాలి. Secondly, రెండవది, by being impartial to the flock. మందలో పక్షపాతము లేకుండా ఉండడం ద్వారా. Oh, he is educated, I'll give more importance to him. ఆయన బాగా చదువుకున్నాడు, ఆయనకు బాగా ప్రాధాన్యత ఇద్దాం. Oh, he is not educated, so I will give less importance. చదువు లేదు ఈయనకి, లేకపోతే వీళ్ళకి అంత పెద్ద ప్రాముఖ్యత లేదులే అనుకుంటే, that is not the way we have the attitude in the local church. స్థానిక సంఘములో ఇలాంటి భేదాభిప్రాయాలు, తారతమ్యాలు, పక్షపాతాలు ఉండవు. How do we guard? ఏ విధంగా కాపు కాస్తాం? Thirdly, మూడవది, by love and care. ప్రేమతోటి, పట్టింపుతోటి. Fourthly, నాలుగవది, by knowing and understanding the flock. మందను ఎరగటం ద్వారా, మందని అర్థం చేసుకోవడం ద్వారా. In the flock we have members. మందలో సభ్యులు ఉన్నారు. They are not machines. వారు మందలో ఉన్నటువంటి వారు మనుషులు, వాళ్ళ యంత్రాలు కాదు. They have emotions. వారికి భావోద్వేగాలు ఉంటాయి. And we understand the flock. వారి యొక్క పరిస్థితిని నాయకత్వం అర్థం చేసుకోవాలి. Fifthly, ఐదవది, by diligence in the areas of emotions and needs. వారి యొక్క అవసరతల విషయంలో, వారి యొక్క పరిస్థితులు, భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండి వాటిని గమనించడం ద్వారా. So can you see, brothers and sisters, so much of need there. చూడండి, చాలా అవసరతలు ఉన్నాయి విశ్వాసులకు. Concern for the flock. మందను గురించి పట్టింపు ఉండాలి. Now the second aspect here, రెండవ విషయం ఏంటంటే, combat to protect.
ఈ మందను కాపాడటానికి పోరాటము చేయాలి. Come back to the same portion which we have read in the beginning. చూడండి, ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం దగ్గరికి వస్తే Verse 28. 28వ వచనము, Among which the Holy Spirit has made you overseers. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. Now Holy Spirit is the one who gives the appointment and not any human resource. దేవుడే సంఘములో బాధ్యతలను నియమిస్తాడు తప్ప మనుషులు కాదు. పరిశుద్ధాత్మ దేవుడే. They are overseers of the flock. వారు మందను కాపుదల కాయాలి. Remember, members of the church, సంఘ సభ్యులుగా గుర్తుపెట్టుకోనండి, when God has appointed elders, your duty is to obey them. మీకు దేవుడు నాయకులను ఇచ్చినప్పుడు వారి మాటను మీరు విధేయత చూపించడం అవసరం. Any job in the local church is important. చూడండి, స్థానిక సంఘంలో ప్రతి పని ప్రాముఖ్యమైనదే. In the beginning of my ministry, ఆరంభ దినాల్లో నేను పరిచర్యను I used to మొదలుపెట్టినప్పుడు my job was to put the carpets here. నా పరిచర్య ఏంటంటే కార్పెట్ వేయటం. I was in the chapel stand at Hebron in one convocation. ఒకసారి ఒక కాన్వకేషన్ లో హెబ్రోన్ లో చెప్పుల స్టాండ్ లో పని చేస్తూ వచ్చాను. For 7 days or so I would be there taking chapel and even eating there. నేను ఆ 7 రోజులు అక్కడే చెప్పుల స్టాండ్ లో ఉన్నాను. భోజనం కూడా అక్కడే ఉండేది. Any job in God's service, స్థానిక సంఘంలో ఏ పనైనా సరే అది దేవుడిచ్చిన బాధ్యత. I also did toilet cleaning in God's ministry. దేవుని యొక్క పరిచర్యలో బాత్రూమ్లు కూడా కడుగుతూ వచ్చాను. As members in the local church, స్థానిక సంఘంలో సభ్యులముగా we are honored to be in the local church to help one another. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడం అది మన ఘనత. Why should we obey our elders? ఎందుకు మనము నాయకులకు విధేయత చూపించాలి? Because the Bible says that. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి. Hebrews chapter 13 verse 7 says that. హెబ్రీ 13:7లో రాయబడింది కాబట్టి. And let us continue in this. మా ముందుకెళ్దాం. A faithful shepherd is always on the guard. ఈ యొక్క నమ్మకమైన కాపరి ఎప్పుడు కూడా కాపు కాస్తూ ఉంటాడు. Let me give you one quotation from a book called Deliberate Church. డెలిబరేట్ చర్చ్ అనేటువంటి ఒక చక్కని పుస్తకం నుండి నేను మీకు కొటేషన్ చెప్తాను. A faithful shepherd is always on the watch against predators and will put himself harms away on behalf of the flock when the need arises. ఈ యొక్క నమ్మకమైనటువంటి కాపరి ఆయన ఏం చేస్తాడు అంటే మంద విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఏవైతే మందను తినటానికి తోడేలు లాంటివి వస్తాయో అటువంటి వాటిని నుంచి మందను దూరంగా ఉంచుతాడు. Most of those predators will come in the form of teachers. ఇలాంటి తోడేళ్ళు లేకపోతే ఇలాంటి మందను తినాలనుకునేటువంటి వాళ్ళు ఎట్లాంటి రూపంలో వస్తారంటే బోధకుల రూపంలో వస్తారు. That's why we all need to be on the alert. అందుకోసం మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. Lastly, చివరిగా the third one, మూడవ విషయం, the cause to have this concern is the price. ఎందుకింత జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ సంఘము పట్ల చెల్లించబడిన క్రయము వెల ఎంత గొప్పది. Now we started with verse 28. మనం 28 నుంచి ఆరంభించాం and we are still in the same verse. మనం ఇంకా అదే వచనంలో ఉన్నాం. What is the price that is given here? ఎంత వెల పెట్టాడు దేవుడు, ఎంత క్రయం చెల్లించాడు? It says his own blood. ఆయన తన స్వరక్తం ఇచ్చాడు దేవుడు. To shepherd the church of God which he purchased with his own blood. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. Know that an elder is to shepherd the church of God. యొక్క సంఘము యొక్క కాపరి ఈ యొక్క కాపుదల కాయాలి గొర్రెలను. It is not a college, it is not a school, it is not an institution, it is not a hospital. ఇది ఒక కళాశాల కాదు, ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక సంస్థ కాదు. It is a church of God. That is what the scripture is saying here. లేఖనం చెప్తుంది ఇది దేవుని సంఘము. An elder shepherds the church by feeding and leading. ఈ యొక్క సంఘంలో ఉన్న సభ్యులను పోషించటం ద్వారా నడిపించటం ద్వారా కాపరి కాపు కాస్తాడు. According to the scriptures, this is not a talent, but it is a gift of the Holy Spirit. ఇది వ్యక్తిగతంగా మనిషి తెచ్చుకునే తలాంతు కాదు కానీ దేవుడిచ్చే వరము చేత జరిగిస్తాడు. Then it says which he purchased. ఆయన కొన్న సంఘం ఇది.
that is not our belonging. ఇది మన సొంత ఆస్తి కాదు. The church belongs to God because He purchased it. సంఘమును దేవుడు స్వరక్తమిచ్చి కొన్నాడు. And that He purchased with His own blood. ఆయన తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. So, who is the owner? ఎవరి సంఘానికి నాయకుడు, సొంతదారు? It is God is the owner. దేవుడే సొంతదారుడు. The church of God to be shepherded. ఇటువంటి దేవుని సంఘమును కాపుదల కాయటానికి దేవుడు పెట్టాడు. You know, in Paul's testimony, recorded in different places, it is very clear to us. పౌలు గారి యొక్క సాక్ష్యము ఆయా భాగములలో రాయబడినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా You చెప్పబడింది. know, read his testimony in chapter 9 of Acts and chapter 22 and then 26 and then Galatians chapter 1. In all these places, the testimony, personal testimony of Paul is given. అపోస్తల కార్యములు 9లో 22లో 26లో గలతీ పత్రికలో ఇంకితరమైన భాగములలో పౌలు గారి యొక్క వ్యక్తిగత సాక్ష్యము రాయబడింది. He says he was persecuting men and women. ఆయన స్త్రీలను పురుషులను హింసిస్తూ వచ్చాడు. And in another place he says, I was persecuting saints. నేను పరిశుద్ధులను హింసిస్తూ వచ్చాను అన్నాడు ఇంకో చోట. Then who are in the church? ఎవరు సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు? Men and women. స్త్రీ పురుషులు. Who are these men and women? ఈ స్త్రీ పురుషులు ఎవరు? Saints of God. పరిశుద్ధులు, దేవుని పరిశుద్ధులు. See, we are understanding from the scripture. చూడండి, లేఖనంలోంచి మనం చూస్తున్నాం. And this church is sanctified by God. ఈ యొక్క సంఘము దేవుని చేత పరిశుద్ధపరచబడేటువంటి సంఘం. Look at in the context in verse 32. చూడండి 32వ వచనము. Sanctified people are found in the church. దేవుని యొక్క సంఘములో పరిశుద్ధపరచబడిన ప్రజలు సభ్యులుగా ఉంటారు. Who are people in the local church? స్థానిక సంఘంలో ఎవరు సభ్యులు? You are saved. నువ్వు రక్షించబడాలి. And so you are justified. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. Now justification is once for all. నీతిమంతుడిగా తీర్చబడటం ఒక్కసారే And జరిగిపోయింది. these sanctified people are also, these justified people are also sanctified. అయితే నీతిమంతులుగా తీర్చబడ్డ వారు పరిశుద్ధపరచబడుతూ ఉన్నారు. And this sanctification is a process, is not one time work. నీతిమంతులుగా తీర్చబడటం ఒక్కసారే జరిగిపోయింది కానీ పరిశుద్ధపరచబడటం అనేది ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ. Every day God is sanctifying you and me. ప్రతి దినము దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. A continuous confession of sins is necessary in this. కాబట్టి మనం పాపం ఒప్పుకుంటూ ఉంటాం. So when we talk about the cause, which is the price, and that price is the blood of Jesus. ఎందుకు మనం సంఘం పట్ల జాగ్రత్త కలిగి ఉండాలంటే దానికి చెల్లించిన వెల ఏంటా వెల? యేసు ప్రభువారి యొక్క రక్తము. Firstly, it speaks about expense. మొట్టమొదటిది అది ఎంత క్రయముతో కూడినదో, ఎంత ఖర్చుతో అమూల్యమైందో మనకు అర్థం. Secondly, it speaks about who is the owner. రెండవది ఎవరు దీని సొంతదారుడు అనేది. Thirdly, మూడవది to whom you are sold out. నువ్వు ఎవరికి అమ్మబడ్డావు. Do you know that today as a believer you are purchased, so you are sold out to God. ఈ దినమున విశ్వాసిగా నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని చేత కొనబడ్డావు. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. You are God's possession. నీవు దేవుని సొత్తు. You belong to God. నువ్వు దేవునికి చెందిన వాడవు. So your time belongs to God. నీ సమయము దేవునిది. Your house belongs to God. నీ ఇల్లు దేవునిది. Your gifts that God has given belongs to Him. నీ దేవుడు నీకు ఇచ్చిన బహుమానములు, వరములు అవి దేవునివి. Your intelligence belongs to God. నీ యొక్క తెలివి, జ్ఞానము దేవునిది. You are having a good job, that belongs to God. నీకు మంచి ఉద్యోగం ఉందా, అది దేవుడు నీకు ఇచ్చాడు. Because God is the possessor of everything that you have. నీవు కలిగి ఉన్న యావత్తు కూడా దేవుడు ఇచ్చింది, దేవునిదే. God has bought you by His blood. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. May the Lord help us as we enter into this new year. మనం ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవుడు మనకు సహాయపడును గాక. That our commitment is genuine. మన యొక్క తీర్మానము యథార్థముగా ఉన్నట్లుగా దేవుడు సహాయపడును గాక. If you are still not a believer, ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే, విశ్వాసి కాకపోతే, you heard that Lord Jesus died for our sins. యేసు ప్రభువారు నీ నా పాపముల కొరకు చనిపోయినాడు అని చెప్పి మీరు విన్నారు. And He brought every believer into the body of Christ.
యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విశ్వాసిని ఈ యొక్క సంఘంలోకి తీసుకొచ్చాడు. 1 Corinthians chapter 12 verse 13. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం. We are baptized into the body of Christ. మనం క్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందుతున్నాం. And that church will be caught up when Jesus comes. యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆ సంఘము ఎత్తబడుతుంది. But if you are not a believer, అయితే నువ్వు విశ్వాసివి కాకపోతే do you know where you are going? నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? Eternal hell. నిత్య అగ్నిలోకి వెళ్తావు. Once you go to hell, నువ్వు నరకంలోకి వెళ్తే you cannot come out. నువ్వు దాంట్లోంచి బయటకు రాలేవు. Today is a good time. ఇది చక్కని సమయం. If you are not a believer, నువ్వు విశ్వాసివి కాకపోతే ask the Lord Jesus to enter into your life. యేసు ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించు. Lord, forgive my sins. ప్రభువా నా పాపాలను క్షమించు. I want to be your child. ప్రభువా నీ కుమారుడిగానే ఉండాలనుకుంటున్నా, I కుమార్తెగా ఉండాలనుకుంటున్నా. want to be in eternity with you. ప్రభువా నిత్యత్వం నీతో ఉండాలని కోరుతూ ఉన్నాను. But if you are a believer, నీ విశ్వాసమైతే be on the alert నువ్వు మెలకువగా ఉండాలి. and let us work together in spirit of unity. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొంచు, కలిసి పనిచేద్దాం. Thank you, brother. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో మరొకసారి మీ దాసుని ద్వారా మా గమనంలోకి తీసుకొచ్చిన సంగతులను బట్టి వందనాలు, స్తోత్రాలు. మేమున్న సంఘము, స్థానిక సంఘము, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. ఇది మేమందరము గుర్తించటానికి సహాయం చేయండి ప్రభువా. దీని కొరకు మీరు చెల్లించిన క్రయము, దాని వెల మేము చూసినప్పుడు సంఘం అనేది ఎంత ప్రాముఖ్యమో మాకు అర్థమవుతుంది. ఈ సంఘమునకు హక్కుదారులు, సొంతదారులు మీరు కొనుక్కున్నారు. మేము కూడా మీ సొత్తే. మేము విలువ పెట్టి కొనబడిన వారము కనుక దేవుని సంఘంలో సభ్యులముగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎవడును తన నిమిత్తము తాను బ్రతకడు. మనలో ప్రతివాడు ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలని రాయబడిన రీతిలో ప్రభా, దేవుని శరీరంలో, దేవుని సంఘములో అంగములుగా ఉన్నటువంటి మేము ఒకరికొకరు జీవించటంలో మీరు మా కృప చూపించండి, సహాయం చేయండి. మీ దాసుని బట్టి, మీ దాసులను బట్టి వందనాలు, స్తోత్రాలు. మా మధ్య జరిగిన పరిచయను ఆశీర్వదించండి. మమ్మల్ని వాక్యం చేత స్థిరపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మనం మోకరించి మరి ప్రభు బలిలో యోగ్యంగా పాల్గొందాం. మన హృదయాలు మనం పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని దేవుని బలిలో చేయటానికి యోగ్యులుగా ఉందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభావం పొంది తిని ప్రభుని యేసు తాను అప్పమిట రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిసి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయని చెప్పాను. ఎవరైతే రక్షణ మారు మనసు పొందినారో అటు అనుభవం ఉన్నవారు మీ కుడి చేతిని చూంచండి. మీ దగ్గరకు వచ్చే పాత్రలో చిన్న రొట్టె ముక్క తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరు కళ్ళు మూసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. బలను పంచడానికి సోడు రమేష్, సోడు సత్యనారాయణ, భద్రాజీ, నరేష్,
ఈరోజు బాప్తిసం తీసుకున్నవారు ప్రభు యొక్క బలలో కూడా పాలు పొందవచ్చు. ఆ ప్రకారమే భోజనం అయిపోయిమట ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల నిబంధన పాత్ర, అనేకుల పాప పరిహారం చెందించబడిన నిబంధన పాత్ర, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయని చెప్పాను. ఎవరైతే రొట్టెలో పాల్గొన్నారో అటు మరలా మీ కుడి చేతిని ఉంచండి. మీ దగ్గర కూర్చో పాత్రలో చిన్న చుక్క పుచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఉన్నది చింపబడుచున్న పాపికి దేవుని శక్తి అది రక్తమే నీ రక్తమే శుద్ధీకరించును నీ రక్తమే నా బాల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, సర్వాధికారి, మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తుతులు. ప్రభా, ఈ లోకంలోనైనా మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించినారు.